అదే చెట్టుకుంటుంది పువ్వు ఉంటావు నా గుండెల్లా ఎక్కువ తక్కువ మాట్లాడినా అదే పువ్వు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో వస్తారు కామెంట్లు అంటే డైలాగులు చెప్పారు డైలాగ్ చెప్పినప్పుడు కామెంట్లు కూడా అలాగే వస్తాయి. కామెంట్లు అంటే డైలాగ్ అట్లా పవర్ఫుల్ ఉంటాయి కాదురా, ఇంకోటి ఇస్తే తోసుకో అంటారు, అవునా కాదా? ఇది ఎట్లా అంటే ఇప్పుడు మంచి మంచి ఉండే వస్తాయి కానీ సడన్ గా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నాకు ఎట్లా ఏ ఇంటర్వ్యూ అయినా మంచిగా అడుగుదామని ఉండదు. ఇవే ఎట్లా అవే నువ్వు చేస్తాను కాబట్టి అవే వస్తాను జనాలు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసినాడు కూడా అలాగే అంటాడు, ఏంటి రాజేష్ అన్న నువ్వు చేసిన ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూలు ఇలా ఉందంట దండ కళ్ళద్దరు పెట్టే కళ్ళ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ నువ్వే పిలుస్తావు చూడాలి అట్లా పోతే వ్యూస్ మళ్ళీ 80% మామూలుగా ఉండే. అమ్మడి అమ్మ సో మెట్రో స్టార్ ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పు మంచిది. మంచి డైలాగు అంటే సడన్ గా గుర్తొస్తలేదు, చాలా డైలాగులు ఉన్నాయి కానీ ఏంటంటే ఎక్కువ బ్యాడ్ కామెంట్లు తిట్టుడే అయిపోయి కాబట్టి డైలాగులు ఇట్లా మర్చిపోయినాయి. చాలా ఉంటాయి. నీకు కూడా తిట్టడం అలవాటు అయిపోయినట్టుంది అంతేనా? తిట్టుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మంచి నాకు చెయ్యాలనే ఉంటది, ఎప్పుడైనా మంచి మంచి చేద్దాం. సరే ఇప్పుడు ఈ 2025 నుండి మారుతావు పోనీ? 2025లో గిట్లా నేను మారుదామని అనుకున్నాను. ఇప్పటికే నేను అదే అంటున్నా, నేను 4-5 వీడియోలు మంచిగా చేస్తాను, ఒక్కోసారి ఏమైతుందమ్మా నాకు ఇవాళ మంచిగా ఉంటా అంటే నేను జాబ్ రాకపోతే అని కాదు కానీ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇట్లా ఇప్పుడు మీ అసలు చెప్తారు, నేను ఓపెన్ చేయను కామెంట్ బాక్స్ అన్న గాలి చెప్పిన మాటలేనకు అంట ఏడొచ్చింది కామెంట్ అంటే చూపిస్తారు ఇక అది నిజంగా వచ్చుంటాయి. ఇక కింద లైన్ ఉంటాయి పిల్లింది నాకు ఇవే ఇక బిగ్ ఫ్యాన్ ఏం బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు గా కామెంట్ పెడతారు అవే నా సూపర్ అని పెట్టాలి. మన సినిమా హీరోలకి ఎందుకు పెట్టారు, నాకు పెడతారు ఇవే అన్న. నేను అదే అంటారు కదా, నేను నాకు సిగ్గే ఏం లేదు తెలియాలి ప్రజలకి. అలాంటి కామెంట్లను భరించింది నేను ఒక్కనే, వేరే చచ్చిపోతాను నా ప్లేస్ లా. నిజం అంటున్నా, ఊరేసుకొని చచ్చిపోతాడు. నాకు అట్లనే అనిపించింది చచ్చిపోతాం ఆయన ఏంది కామెంట్. ఒకప్పుడు ఎక్కడికైనా నమస్తే అన్నట్టు అనలేడు అప్పట్లో. ఇప్పుడు ఫేమ్ అయినాక అదే అన్న అదే ఇప్పుడు ప్రజలు ఇట్లా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మంచి మంచి ఫీజులు కట్టి అది కట్టి చదివిపిస్తున్నారు కాలేజ్ పిల్లలకి. ఇప్పుడు మొత్తం నావే కాపీ కొడుతున్నారు, ఒక ఉన్నారు 5-6 మంది కాపీ కొడుతున్నారు ట్రోల్స్ చేసుకుని ఫేమస్ గారికి. ఏం చేద్దాం ఫేమస్ ఏం ఫేమస్ అదే అంటే ఇప్పుడు లక్షలు పెట్టి ఇప్పుడు నాకంటే ఇప్పుడు జాబ్ రాదు, నాకు వదిలేసిన లైఫ్ అయిపోయింది, మీరైనా బాగుంటారా బాబు కామెంట్ పెట్టకండి. వాళ్ళు ఫేక్ అకౌంట్ చదువుకోవా? నేను 10th అంటే బిఏ చేసిన ఓపెన్ యూనివర్సిటీ. ఫస్ట్ 10th ఫెయిల్ అయినా అబద్ధం మీద చెప్పాలి. మళ్ళీ 2 years 3 years అయినా మళ్ళీ పాస్ అయినాక మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ పాస్ అయినా అంటే నాకు 4 years దాకా గ్యాప్ వచ్చింది. అది అంటే జాబ్ చేసుకుంటే ఇంటర్ రాసిన చిట్టీలో బెట్టిలో పెట్టి మన స్టడీ డల్లు మనది చిట్టీలు పెట్టి అప్పట్లో రాసినాము. ఎందుకు అప్పట్లో నేను పోలీస్ అయిదామని ఉండే, పోలీస్ జాబ్ కొట్టాలని అది ఒక ఇంట్రెస్ట్ ఉండే, పోలీస్ అయిదాం ఇక పోలీస్ రాలేదు, హోమ్ గార్డ్ రాలే, ఏ జాబ్ రాక ప్రతి నాకు చిన్నప్పుడు అదే అంటారు. నేను ఇప్పుడైతే 15 నుంచి ఏదో ఒక పని చేసేది, మూటలు మోసుడు అమ్మాలి ఖాళీగా ఉండకపోయేది. అప్పుడు పైసలు ఇవ్వకపోయేది ఏడా పని చేసిన. చిన్నప్పటి నుంచి కష్టమే అన్న, నాకు సుఖం అనేది లేదు మనిషి. చాలా డబ్బులు ఉందన్న. డబ్బులు అంటే ఇప్పుడు తాతలు అంటే ఇక తాతలే ఉంటుంది కానీ అది పేరుకు ఉన్నదంటే ఉన్నది అంతే. మరి ఏం చేస్తారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉంది, ఇప్పుడు రామంతపూర్ ఇప్పుడు యాదగిరి కుట్టు సపోజ్ ఎందుకు ఆడ 10 ఎకరాలు ఉందంటే వాల్యూ ఉంది. మాది ఇక్కడ ఆత్మకూరు నుంచి లోపల పోవాలి, మొత్తం లోపల పల్లెటూరు. అది ఎప్పుడు నా కొడుకులకి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇప్పుడైతే వేస్ట్. మా తాత సంపాదించి ఆయన కొడుకులు కూతురు లేరు, ఎక్కడైనా ఎత్తనాలు చల్లేవా ఏదైనా అంటే కొడుకులు కూతురు లేరు కదా? కొడుకులు కూతురు అంటే ఏమైనా అట్లా ఏం లేదు, దత్తత తీసుకోవడం కానీ దత్తగా ఇక అవన్నీ పెట్టుకోవా. ఇక చూద్దాం ఇక దేవుడు ఎట్లా ఇప్పటికే చేసుకుందాం అని ఉంది పెళ్లి. ఒక మంచి అమ్మాయి దొరికితే గరీబ్ అమ్మాయి దొరికితే అప్పుడేమో నల్లగా తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, మంచిగా ఉండాలి అని అప్పుడు ఉండే ఆ ఉద్దేశం. ఇప్పుడు ఎవరైతే ఏమైతే మంచి మనసు మంచిగా ఉంటుంది వాళ్ళు నల్లగా సరే 40 years వచ్చాక రియలైజేషన్ అనమాట, అమ్మాయి అయితే చాలు. 30 ఏళ్ళకి చూపించినప్పుడు ఇంకొక ఆమె వస్తుందేమో, ఇంకా మంచి ఆమె దొరికితేనే ఒక ఉండే ఎవ్వరికైనా ఉంటుంది లోపల మనసులో మంచి అమ్మాయి చేసుకుని హైట్ ఉండాలి, అనుష్క లేకుండా శ్రీలీల లేకుండా అది ఒక ఉండే. అప్పుడు నేను అనుష్క హీరోయిన్ ఫ్యాన్, అప్పుడు ఆమె హైట్ ఉండాలి, అట్లుండాలి ఇట్లుండాలి. మన ఇంకా ఉంటే చాలా మంది, మన ఏం పేరు మొహమ్మద్ ఖాన్ చేసుకుంటావా? మొహమ్మద్ ఖాన్ అంటే అట్లా ఉండే ఫేస్, అట్లుండే గుర్తొస్తుంది. అట్లా హీరోయిన్లు అప్పుడు పోల్చుకునే హీరోయిన్లని
సో మరి నీ పెళ్ళికి వీళ్ళందరిని పిలుస్తావు మరి మీ స్టార్ ఇక పెళ్లి కంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక తోడు ఉండాలి ఎవరికైనా. ఇక దేవుని పుణ్యానికి ఇట్లా మంచి ఇంటర్వ్యూతో సక్సెస్ అయ్యా నాకు ఒక సంబంధం పల్లెటూర్లలో ఏదో దొరికినా ఇక సాలి. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిలు ఇట్లా ఒకప్పుడే అమ్మాయిల పద్ధతి కూడా అప్పట్లో అందరు తప్పు పడతలే. ఇప్పుడు జెంట్స్ కంటే లేడీసే ఫాస్ట్ అయిపోయినారు, అబ్బాయిలు డల్ అయిపోయినారు. ఈ ఫాస్ట్ నువ్వు తట్టుకోగలవు మరి? ఫాస్ట్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎప్పుడైతే స్మార్ట్ మొబైల్ వచ్చిందో మొత్తం చెడిపోయింది లోకం. అప్పుడు మాకు ఫోన్ ఉండకపోయేది కాదు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఇప్పుడు ఆడియన్స్ నుండి ఒక మాట అడుగుతా. కొంతమంది నీలాంటి నిన్ను ఆదరించ మెడిపల్ స్టార్ ఒరిజినల్ మెడిపల్ స్టార్ అంటే ఇక ఎట్లన్నా ఇసోటి చెప్తాం. లేదు ఏ పెళ్లి గట్రా కాలేదా అంటే ఎంజాయ్ చేస్తాం అన్న. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయ్యాయి. గట్రాలు అంటే అయితేనే ఉంటాయి ఇసోటి కామన్. 40 ఏళ్ళ దాకా ఉంటాడా చెప్పు ఇక అట్లా గట్రాలు అవుతాయి. గట్రాలు అంటే ఇక మీద మీద అవుతుంటాయి కదా. ఇవాళ చెప్పు పోరగాలే చేస్తున్నారు. ఇక 40 ఏళ్ళు వచ్చినాయి. మేము అప్పుడు ఎంత 20 ఏళ్ళ దాకా సిన్సియర్గా ఉండే అప్పట్లో. ఇక గట్రాలు అంటే ఇట్లనే ఇక ఒకటి ఉంటుంది కదా మనిషికి. అదే అంటారు దున్నపోతు దున్నిదాలు మొగడు అట్లా మనిషికి ఉంటుంది. డైలాగ్ చెప్పు. దున్నపోతేమో దున్నిదాలు మొగలు అంటాడు కదా. అది శాస్త్రం ఉండే. మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు ఉంటుంది ఆ రక్తం, ఉడుకు రక్తం. ఇప్పటి రోజులకు ఉంటుంది 20 కాలేజ్ పిల్లలకి ఎంజాయ్ చేయాలి, తిరగాలని. ఇక అది ఏంటంటే అప్పుడు తిరిగి చేసినాం ఏదో అప్పట్లో గట్టిగా అంటే కొంచెం ఇది బహుమాటం అవుతుంది నాకు. ఇది ఒక్కటి పెళ్లికి రాగానే నాకు డ్రాప్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు కదా. చాలా మంది దోస్తులు చూస్తే ఏమనిపిస్తుంది కదా, కొంచెం రిలేషన్లో రాలేదు చూసే వరకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది. సరే అయితే ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అడుగుతున్న ఇంటర్వ్యూ కామెంట్లు ఆపుతావు అంటే నేను 99% మంచి వీడియోలు చేస్తాను. కంటెంట్ వీడియోలు చేద్దామని ఉంది. మంచి వస్తాయి ఇప్పటి నుంచి. సరే ఇక్కడ నుండి అయితే మంచి వీడియోస్ వస్తాయి అంటారు. బట్ కొంచెం అయితే నేను చాలా తగ్గించేసిన అప్పటికి. నేను ఏదో అడుగుదాం అనుకున్నాను, బండి ఎటో వెళ్ళింది. సరే ఇప్పుడు ఫ్లో ఆపకుండా చెప్తున్నా కదా అని కానిచ్చాను. ఇప్పటికైనా కొంచెం ఆపు. మంచి కామెంట్లు వచ్చిన వరకు చేసుకో, చేద్దాం. కొంచెం దాని ద్వారా ప్రమోషన్ అయితే కొంచెం బాగుంటది. కానీ మరీ ఇలా గలీజ్ కానీ నీ ఫ్యామిలీలో కానీ నీ చుట్టుపక్కల ఉన్న ఇది బాగోదు. కొంచెం చూసుకో. నెక్స్ట్ చేద్దాం, మంచి వీడియో చేద్దాం. కొన్ని ఉన్నాయి, కొంచెం ఆనందం పిల్లలకి గురించి మీ ఫ్యాన్స్ కి చెప్పు. ఒకటి ఇంకొకటి చెప్తాను. పిల్లలకి బిస్కెట్లు ఇచ్చిన అప్పట్లో, ఏది ఆంప్రో బిస్కెట్. ఇక నా దరిద్రము మళ్ళీ షేనో గానీ ఆ వీడియో డ్రాప్ లో పెట్టుకున్నా. తర్వాత అది ఏమైనా ఏమో మనకి అప్లోడ్ కాలే, పోయినాయి అవి. అది మన నెట్ ప్రాబ్లం ఉండేమో. పిల్లలకి మన గుడిసెలలో ఉంటారు కదా, కొంచెం హెల్పింగ్ చేద్దామని ఉండే నాకు. బిస్కెట్ మన పార్లేజీ బిస్కెట్లు కొని 5 రూపాయలు ఇద్దామని చేసి మంచి వీడియో చేసిన. అది చేద్దాం, మంచిగా ప్రజలకి ఎట్లా వస్తే కామెంట్ చూద్దాం. ఇదైనా మంచిగా చేసిన కదా. చేసే వరకు అది అప్లోడ్ కాలే. అప్లోడ్ కాకపోతే పోయినా అని చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చిన. ఈ జామ్ చెట్టు ఉండే అక్కడ, కొన్ని జామకాయలు తెంపి ప్రజలకు ఇచ్చిన. వస్తే అది అప్లోడ్ అయింది. ఇక వీడియో ఎట్టుపోయిందేమో. అమ్మ మీరు ఎక్కడ చేస్తే జామకాయ తింటే హెల్త్కి మంచిదా, షుగర్ గట్లా. జొన్న రొట్టె గురించి చెప్పి, జొన్న రొట్టె తిన, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు జొన్న రొట్టె తినుంటారా బాబు, హెల్త్కి మంచిది అంటే జొన్న రొట్టె పోయి జొన్న రొట్టె తిని చెట్టు సాటు పోయి కొట్టుకోను. బిగ్ ఫ్యాన్. అరే మీ మంచి కోసం చెప్తాను, అన్ను కొట్టుకుంటారు పాగలు. సో బిగ్ ఫ్యాన్ జొన్న రొట్టె అందరూ నిన్నైతే గట్టిగా ఫాలో అవుతారు. గట్టిగా అదే జొన్న రొట్టె తిని చెట్టు సాటు పోయి కొట్టుకో అంటుడు. వానికి ఏం చెప్పాలి? అలా మాకు తెలిసినోడా తెలియదు కదా. డీపీ చూస్తే మాత్రం బ్రహ్మానందంగా ఉంటుంది. సో సూపర్. అండ్ అంత మంచి మెసేజ్ ఇస్తున్నా. కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు, అన్న మేడ్పల్ స్టార్ నుంచి అయ్యో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అలా ఉంటుందని. సరే ఏంటి అనేసి నేను కాంటాక్ట్ అయ్యా. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయింది. మీ అందరి కోసం అయితే మేడ్పల్ స్టార్ని అయితే చేసాం. బట్ ఆయన వే అయితే వేరేగా ఉంది. అండ్ కాన్సెప్ట్ నేను చూడడానికి ఇట్లా గంభీరం భయంకరమైన, నా మనసు మాత్రం చాలా మంచిది. అది ఎంత అమ్మాయిలు వచ్చినా అది వచ్చినా వాళ్ళు ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. వాళ్ళకి ఇష్టం ఉంటే నేను పోతా. ఒక మాట నేను బలవంతం చేసి అది చేసి, ఎందుకంటే నా మనసు అంత మంచిగా ఉంటుంది. ఒక మనిషికి బాధపడినా నాకు ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది. పోతా అంటారు, ఎక్కడ పోతా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇప్పుడు చాలా మంది ఇట్లా తినిపించి తాగిపించి చేసి దాన్ని సెక్స్ కోరుకుంటే నాకు అట్లుంటది. అమ్మాయి బాధపడితే నాకు ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. అంత మంచి మనసు ఉన్నది. కానీ చూడడానికి భయంకరంగా ఉంటా. మంచి మనసు ఓన్లీ అమ్మాయిలు పిలిస్తేనే వెళ్తారు. అట్లా వాళ్ళ ఇష్టం ఉండేది రా మెడిపల్ అంటేనే
సరే అని ఇక. అది ఇక ఇష్టం ఉండి రా అంటే ఏముండదు, ఎంత త్యాగ మనసు, ప్రేమించుకున్నామని ఉంటుంది అంతే. ప్రేమించుకుంటూ అక్కడ వరకు అంతే, ఇంకేం ఏముండదు ఇక. అది ఇప్పుడు నేను చేసే వీడియోలు ఇట్లా విశాలమైన ఉదయం చూడు. ఇష్టపడి అమ్మాయిలు రా అంటే వెళ్తారంట, అమ్మాయిలు వెళ్తావు, ఆంటీలు కూడా వెళ్తావు. ఇక ఆంటీలు అంటే నర్సులో టీసోటి అన్ని అంతేనా, ఫ్లోలో కొట్టుకు ఏదైనా మన బలవంతం ఉండదు. ఈ తోటి పని చేయాలంటే ఆడ అమ్మాయికి మగవానికి ఇష్టం ఉంటేనే కలుస్తుంది. బలవంతం చేసి అది చేసి సిగ్గేముందనా. ఇప్పటికి ప్రజలకు చెప్తున్నారు, ఒక ఆంటీ అయినా అమ్మాయి అయినా ఫ్రెండ్షిప్ లోకి ఉండి వాళ్ళకి ఓకే అన్నప్పుడు పోవాలి. ఏదో దున్న పద్ధతి కాదు అది. వాళ్ళకి ఇష్టం ఉండాలి, ఒక ప్రేమ అనేది ఒక ఇష్టం ఉంటేనే మనం ఒక అడిగేయాలి. ఇవాళ తాపిచ్చి అల్లగలి పిల్లగలిపి పద్ధతి కాదు. సో మేడ్పల్ స్టార్ అయితే ఇష్టం ఉంటేనే వెళ్తాడు. ఒక అమ్మాయి బాధపడుతున్న కళ్ళలో ఒక సెంచరీ కొట్టేవా ఎప్పుడు అమ్మాయిలతో? సెంచరీ అంటే గిసోటిగా ఏం సెంచరీ కొట్టావా? సెంచరీ అంటే లెక్క ఉండదు లెక్కట్లేదు, ఏమంటే పేకుతున్నా అంటారు కానీ ఉంటారు ఒక ఫ్రెండ్స్ లెక్క ఏముండదు. ఏదో అదే అలాగే కౌలించి కూడా చేసుకున్నాడు. ఏం చేయలేవా? చేసి అంటే ఇంటర్వ్యూలో చెప్తా, కెమెరా రన్ అవుతుంది గిసోటిగా చెప్పొద్దు కానీ. సెంచరీ కొట్టేవా లేదా చెప్పు. సెంచరీ అంటే అది ఉండదు అని అంత. సెంచరీ ఎవరు కొట్టాడు, ఆ పేరుకి అట్లా బిల్డప్ ఇస్తారు. సెంచరీ కొట్టిన ఉందమ్మా, ఒక్కడు ఏమంటే పెళ్లి చేసుకుని 100 మంది చేసి అది తప్పదు. అది ఏముండదు, అది చేస్తే ఒక 2-4 చేస్తారు కానీ. ఇప్పుడు ఏదో బాబు మీరు మంచిగా చదువుకొని మంచిగా అమ్మ నాన్న చెప్పిన మాట ఏమి పెళ్లి చేసుకోండి, దాని దగ్గర దీని దగ్గర పోయి హెల్త్ ఖరాబ్ చేసుకోకూడదు, లేనిపోయిన రోగాలను వస్తాయి. ఓకేనా, మంచి మీకు వీడియోలు చేస్తుంటే మంచిగా వస్తాయి కంటెంట్లు. మీరు బ్యాడ్ పెడితే మాత్రం కలిగిస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా వీడియోస్ చేయు. సో ఆడియన్స్ అయితే బాగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇలా నూకుడు తోకుడు లాంటివి అయితే పెట్టగా. సో మీకోసం అయితే చేసా, నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళందరి కోసం అయితే వీడియో అయితే అప్డేట్లో వస్తుంది. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.